అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు రా. పోలవరం అయిపోయిందా? దానివల్ల రాజధాని అయిపోయిందా? 3 రాజధానులు కడతానంటున్నారు కదా, కట్టండి. 3 పెళ్ళాలు వచ్చి ఆపారా 3 రాజధానులు? కట్టండి రా. లా క్యాపిటల్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, అదేంటది దిక్కుమాలి క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒకటి, 3 కడతానన్నారు కదా, కట్టండి. ఎవడు ఆపాడు మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఆపాయా? దేని వల్ల ఆగింది? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేంద్రం మెడలు ఉంచుతాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు మీ అందరికీ స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమైంది ప్రత్యేక హోదా? 2 ఎంపీలు ఉండేవారు టీఆర్ఎస్ కి, కేసీఆర్, విజయశాంతి. ఒక్కరోజు పార్లమెంట్ జరిగిన పాపాన పోవడం లేదు. వాళ్ళిద్దరు రోజు వెళ్ళలోనే ఉండేవాళ్ళు. 21 మంది ఎంపీలు ఉన్నారు. మీకు ఏం పేయడానికి ఉన్నారు మీ ఎంపీలు? ఒక్క రోజన్నా వెళ్ళలో ఉన్నారా? సరే పోనీ 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్లలో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ఓటేసారా మీరు? ఒక్క బిల్లు చూపించండి మీరు ఓటేసింది. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి